యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఆయన అలా మాట్లాడాడు, తండ్రి నేను ఒకటి అని. ఇప్పుడు దీని ఎఫెక్ట్ చూడండి. యేసు ప్రభు ఎప్పుడైతే నేను తండ్రి ఒకటి అన్నప్పుడు దాని పరిణామం ఎలా వచ్చిందో 31, 32 వచనాలు చూస్తాం. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగిన. అందుకు యూదులు ఏం సమాధానం చెప్పారు చూడండి. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, నీవు మనుష్యుడవై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పి. దీని యొక్క తాత్పర్యం ఏంటి? వాళ్ళకి ఏమర్థమైంది? యేసు ప్రభు దేవునితో సమానుడిగా చెప్పుకుంటున్నాడు. ఎక్కడుంది నేను దేవుడినని, ఎక్కడుంది నేను తండ్రి నేను సమానులు అని అంటూ ఉంటాను. అసలు వాళ్ళు ఎందుకు రాళ్ళు తీసుకున్నారు? ఆయన క్రియలు చేసినందుకు కాదు, బోళ్ళు ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాటన్నిటి కొరకు మేము నిన్ను కొట్టట్లేదు, నేను చంపాలనుకోవట్లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నిన్ను దేవుడిగా చెప్పుకుంటున్నావు. సర్వాధికారము పొందినవాడు మాత్రమే అలా చెప్పగలడు. ఇప్పుడు సర్వాధికారము కలిగినవాడు పొందినవాడు అంటున్నప్పుడు అసలు తండ్రి ఆయనకి ఎందుకు ఇచ్చాడు అధికారాన్ని? ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. ఎందుకంటే దేవత్వములో ఒకడు కాబట్టి ఆ అధికారం ఆయనకి ఇచ్చాడు. ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనుషులు ఆయనను ఎలాగూ గ్రహించాలో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఆ సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం కలిగిన వాడుగా ఈయన మాట్లాడిన మాటలకి వీళ్ళు తట్టుకోలేకపోయారు.